ధ్యానం ఎంతసేపు చేయాలో తెలుసా? ఇప్పుడు ధ్యానంపై అవగాహన పెరుగుతోంది. మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉండాలంటే ధ్యానం తప్పనిసరి అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అయితే ధ్యానం ఎంతసేపు చేయాలనేది మాత్రం చాలా మందికి అర్థం కాదు. కొన్ని విషయాలకు కొలమానాలంటూ ఏమీ ఉండవు. ఉదాహరణకు భోజనం కడుపు నిండే వరకు చేస్తాం. అలాగే ధ్యానానికి కూడా కొలమానమంటూ ఏమీ లేదు. ఏ పని లేకుండా ప్రశాంతంగా ఎంతసేపైనా ధ్యానంలో కూర్చోవచ్చు. ఎంతసేపు కూర్చొంటే మనకు అంత ప్రయోజనం వాటిల్లుతుంది. మానసిక శక్తి చేకూరుతుంది. ఎలాంటి సమస్యనైనా తట్టుకుని నిలబడగలుగుతాం. ధ్యానం చేసేవారు తప్పక కొన్ని నిమిషాల పాటు కూర్చొంటేనే ఫలితం ఉంటుంది. అలా చూస్తే కొత్తగా ధ్యానం చేసేవారు తమ వయస్సును సంవత్సరాలలో లెక్కపెట్టి తర్వాత కూర్చున్న ప్రతి సిట్టింగ్లోనూ అన్ని నిమిషాలు కళ్ళు తెరవకుండా ధ్యానంలో ఉండటానికి యత్నించాలి. అంటే 25 ఏళ్ల వయసున్న వ్యక్తి కనీసం 25 నిమిషాల పాటు ధ్యానంలో కూర్చోవాలన్నమాట. అంతసేపు కూర్చొంటే కనీసం 3-5 నిమిషాల పాటైనా ఏ ఆలోచన లేని స్థితిలో ఉండగలడు. మనం ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నా కూడా